దగ్గరికి పోదాం. ఇందాక జనాలు ఉంటాయి, అందులో పోదాం. చెప్పండి ఎక్కువ ఇష్టమన్నది. చలో ఇంకా గోయింగ్ బ్యాక్ టు రూమ్. తొందరగా బయలుదేరడం వల్ల తొందరగా కవర్ చేశారు. సో తొందరగా వెళ్తే అక్కడ ఇంకో వాటర్ ఫాల్ ఉంది మన రూమ్కి అవతల సైడ్ అనమాట. అది కూడా కవర్ చేద్దాం కుదిరితే. క్రేజీ వ్యూ దొరికింది. హలో, మొన్న స్టాప్ స్టేషన్కి వెళ్దామని చెప్పి సగంలోనే ఆగిపోయాను కదా. ఎకో పాయింట్ దగ్గరికి వచ్చి ఆగిపోయాను. అక్కడ నుంచి ఇంకో 15 కిలోమీటర్స్ అనమాట. చీకటి అయిపోద్దని ఆ రోజు మిస్ చేసుకున్నా. సో అది ఈరోజు కవర్ చేయడానికి బయలుదేరా. అండ్ టీ మ్యూజియం కూడా నేను వెళ్తే మండే క్లోజ్, అది కూడా మిస్ అయ్యా. అది ఇంకా ఒక ఫ్లవర్ గార్డెన్, బొటానికల్ గార్డెన్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే అవి కవర్ చేస్తే మళ్ళీ ఇక్కడ లేట్ అయిపోతుందని చెప్పి డైరెక్ట్ టాప్ స్టేషన్కే బయలుదేరా. ఎకో పాయింట్ క్రాస్ అయినా ఇంకో 15 కిలోమీటర్స్లో టాప్ స్టేషన్ అన్నమాట. సో రైట్, టాప్ స్టేషన్కి వెళ్ళాక వ్యూస్ చూపిస్తాను. మనకి ఎకో పాయింట్ దాటేసి ఆల్మోస్ట్ టాప్ స్టేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆన్ ది వేలో లెఫ్ట్ సైడ్లో మనకి కుండాల డ్యామ్ అని ఉంటుంది అనమాట. సేమ్ మట్టుపెట్టి డ్యామ్కి కంటిన్యూటీ ఒక 8 కిలోమీటర్స్ దాటి వచ్చాక కుండాల డ్యామ్ అని ఉంటుంది. 10 రూపీస్ ఎంట్రీ టికెట్. ఇది కుండాల డ్యామ్ అనేది మట్టుపెట్టి డ్యామ్ కంటే కూడా కొంచెం బాగుంది. ఇది వాకబుల్ బ్రిడ్జ్ అన్నమాట.
స్టేషన్కి వచ్చేసిన ఇంకో 2 కిలోమీటర్స్. లిటరల్లీ క్లౌడ్స్లో ఉన్న ఫీలింగ్. ఈ ఫాగ్ కనిపిస్తుందో లేదో తెలియదు కెమెరాలో, బట్ వేరే లెవెల్. ఫాగ్లో వచ్చిన రూటే మర్చిపోయాను యాక్చువల్గా. చాలా కిందికి, చాలా లోపలికి వచ్చేసిన. చలో, ఇప్పటికే టైం వేస్ట్ చాలా చేసేసిన. ఇక్కడ స్టాప్ స్టేషన్ ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది, అక్కడికే వెళ్దాం. అమ్మో నా బ్యాగు. అమ్మ ఇది లేదుగా, ఎట్లా వచ్చినా. మధ్యాహ్నం 12:30కి ఫాగ్. ఇది పరిస్థితి. టాప్ స్టేషన్ వ్యూ పాయింట్ కాడికి వచ్చిన. అక్కడి నుంచి ఇంతకు ముందు నేను వీడియో దిగిన దగ్గర నుంచి రఫ్లీ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ అంతే. ఇది మన బ్యాడ్ లక్ గుడ్ లక్ తెలియదు, మొత్తం ఫాగ్. ఎటు చూసినా ఫాగే. ఇది ఫైనల్ వ్యూ పాయింట్. ఆహా, 6,410 feet above sea level. లిటరల్లీ రూట్ అయితే అస్సలు కనిపించలేదు. వచ్చిన రూట్ మొత్తం ఫాగ్తో నిండిపోయింది. మొత్తం ఫాగ్తో నిండిపోయింది. టాప్ స్టేషన్ వింటర్లో వస్తే ఇంక అనిపించదు, ఓన్లీ ఫాగ్ తప్ప. ఫాగ్ నాకైతే టాప్ స్టేషన్ కంటే ముందే ఒక 1.5 కిలోమీటర్ ముందు వ్యూ చాలా బాగుంటాయి. మళ్ళీ అక్కడికి వెళ్తున్నా. ఫాగ్తో రోడ్ ఎట్లా నిండిపోయిందో చూపిస్తాను చూడండి ఒకసారి.
ఉంది ఇప్పుడు పడిపోయింది రోడ్డు. Lots of toys, all for the little ones' Christmas joys. Ho, 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 who wouldn't go? Ho, 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 who wouldn't go? Up on the housetop, click, 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 down through the chimney with good Saint Nick. వచ్చిన రోజు వర్షం పడ్డది కానీ ఆ తర్వాత వర్షమే పడలేదు అనమాట. ఈరోజు నేను మార్నింగ్ తొందరగా బయలుదేరి చాలా మంచి పని చేసిన. వెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు ఫుల్ వర్షం పడ్డది, ఫుల్గా తడిసిన. బయట వెదర్ తడిసినాక ఇంకోలాగుంది. ఆన్ ది వేలో చిన్న టెంట్ గుడిసి ఉంటే ఇది కూడా లాక్ చేసారు, చింపుకొని బయటకు వచ్చేసిన, లోపలికి వచ్చేసిన. ఓహో జలగా గట్టిగా పట్టుకుని ఇది ఎట్లా ఎక్కుతుంది.